ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు చేసిన 5 సంతకాలతో ప్రజల్లో సంతోషం నింపిందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులు యువత హర్షాతిరేకాలు వెల్లడిస్తున్నారని తెలిపారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉద్యోగార్థులకు శిక్షణ కార్యక్రమాలతో ప్రజలు ఆనందం వెలుబుచ్చుతున్నారని పేర్కొన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని మెజారిటీని ప్రజలు కూటమికి ఇచ్చారని, జగన్ విధానాలతో విసుగు చెంది ఇలాంటి తీర్పు ఇచ్చారని చెప్పారు. అయినా జగన్ లో ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఒక 5 జీవోల మీద సంతకం పెట్టి ప్రజలకు కావాల్సిన హామీలు ఏవైతే ఇచ్చామో ఆ హామీల్లో 5 ముందుగా నిలబెట్టుకోవడానికి మరి జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోల్లో ముఖ్యమైనవి తొలి సంతకం ఇవాళ సుమారు 16,800 దగ్గర ఉద్యోగాలు డిఎస్సి ఇవ్వడం జరిగింది. తర్వాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మీ అందరికీ తెలుసు, ఈ యాక్టు రాక్షస ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 2022లో ఈ జీవో తేవడం జరిగింది. ప్రజల యొక్క భూములు అవసరమైతే వాళ్ళు లాక్కునే విధంగా ఈ చట్టాన్ని సవరించుకొని ప్రజల ముందుకి రిలీజ్ చేశారు. మరి ఈ చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది. అట్లాగే మూడో సంతకం పింఛన్ 4,000 నైపుణ్య గణన. బహుశా మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఏ కోర్సుకు కావాల్సిన ఆ కోర్సు యొక్క ట్రైనింగ్ తీసుకొని కొంతవరకైనా నిష్ణాతులైతే డెఫినెట్గా తీసుకునే కంపెనీలు వాళ్ళని ముందు డైరెక్ట్గా తీసుకుంటాయనే ఉద్దేశంతో స్కిల్ సైన్సెస్ అని చెప్పి ఈ జీవోని రిలీజ్ చేసి ఎవరైతే చదువుకొని రిలీజ్ అవుతారో వెంటనే వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏ కోర్సులో వాళ్ళు పాస్ అవుతారో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని కొంతవరకు నిష్ణాతులు చేసి ఈ కంపెనీ ద్వారా మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కంపెనీలు వాళ్ళకి అవసరమైన ఉద్యోగస్తుల్ని తీసుకుంటారనే భావంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఈ జీవోని రిలీజ్ చేసి అన్నిటికీ కూడా రాష్ట్రం మొత్తం మీద దీన్ని ఎట్లా డెవలప్ చేయాలో దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తున్నారు. తద్వారా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా కనీసం 50% ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే సంవత్సరానికి సుమారు 1,00,00,000 క్రియేట్ చేయగలిగితే మనం ఏదైతే ప్రభుత్వం అనుకుందో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇద్దామనే ఆలోచన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆ ప్రయత్నం చేసి ఈ ఉద్యోగాలను పూర్తి చేద్దామనే ఆలోచనతో మరి ఇటువంటి డిపార్ట్మెంట్ పెట్టి ఈ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు.